చేసినటువంటి కుటుంబాలని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. అలాగే 17వ రోజు ఉత్తర ప్రత్యుత రీతిగా వాక్యం చదివినటువంటి సహోదరికి, అలాగనే పాత్ర బదుల వాక్యం చదివిన సహోదరి, అలాగనే సువార్త వాక్య భాగం చదివిన సహోదరి, ప్రార్థించినటువంటి సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నారు. మంచిదండి. 17 రోజులకి మనము ప్రవేశించాం. దేవుడు అద్భుత రీతిగా మనతో ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ 17వ రోజు సిలువ ధ్యాన కూడికలు ఏర్పాటు చేసినటువంటి గోడపాటి అబ్రహం గారు, వారి ఫ్యామిలీ, వారి భార్య ప్రభు సాన్నిధ్యంలో ఉన్నారు. గోడపాటి యేసు ప్రేమ్ కుమార్ గారు, వారి కుమారుడు, ఆయన కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు. పద్మ గారు, భక్తి బేబి గారు, చక్రవర్తి గారు, 2 మనవళ్ళు, 2 మనవరాళ్ళు.